ఈ రాష్ట్రంలోని సర్వోన్నత 420 అయినటువంటి కేటీఆర్ గారు మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను కూడా ఇట్లా చేతి గుర్తు పెట్టి దాని మీద ఒక 420 అనేటటువంటి దాని ఒక ఇమేజ్ డ్రా చేపించి మరి అందరికీ కూడా పుస్తకాలు లేకపోతే పీడిఎఫ్లలో ప్రజలకు పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు. మనందరికీ తెలుసు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని. 420 వాళ్ళకి కాంగ్రెస్ హామీలు కూడా 420గానే కనిపిస్తాయి కదా. అవి హామీలు ప్రజలకి మాటిచ్చి తప్పినటువంటివా కాదు. పోనీ మీ లెక్క 10 సంవత్సరాల నుంచి పొంకరాలు తప్ప ప్రజల్ని పక్కదారి పట్టించుడు తప్ప మోసం చేసుడు తప్ప ఏ రోజన్నా ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ 20% నుంచి 50% దాకా దోసుక తినేటటువంటి మీకు అన్ని 420 లెక్కనే కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఆఖరికి పసిపిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజనం నోటికాడి బుక్కను కూడా దోసుక తిన్నటువంటి 420 కాదు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారాన్ని నిలబెట్టిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుకుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు. మేము చెప్తున్నాం, నీళ్ల దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే కరెంటు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే విద్య అయినా వైద్యమైనా ఉపాధి అయినా ఉద్యోగాలైనా 10 సంవత్సరాల నుంచి 10 కొక్కుల లెక్క పీక తిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా, అందుకనే కదా తరిమేసిండ్రు. నెల రోజులు కూడా కాలే ఇంకా. కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే జీర్ణించుకోలేకపోతున్నట. ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టు ఉండేటటువంటి నీ 420 గాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకించి మా యొక్క విధి విధానాలు ప్రజల గురించి ప్రజల కోసం మేము ఆఖరికి ప్రగతి భవన్ అని మీ దగ్గర ఉంటున్నటువంటిది ప్రజాభవన్ చేసే దగ్గరికి మొదలు పెట్టుకుంటే గిగ్ వర్కర్ల దాకా మేము ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాకా ఎవరెవరి దగ్గరికి అయితే పోయి సామాన్యంగా బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను స్వాగతించుకుంటా దాని లోపల ఏదైనా లోపాలు గిట్ట ఉంటే దాన్ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది. కానీ సంక్షేమాలు ప్రజలకు తీసుకొని పోతే కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి మీలాంటి 420 గాళ్ళు ఉల్టా పుస్తకాలు ప్రింట్ చేయించి కాంగ్రెస్ పార్టీని అంటే పోయినసారి మిమ్మల్ని పదవులకించి పక్కకి జరిపారు, ఈసారి మీ పార్టీనే మరి రాజకీయంలోకించి పక్కకి జరుపుతారు. తస్మాత్ జాగ్రత్త.